తెలంగాణ రాష్ట్ర మనముద్దిరాజ్ ఆధ్వర్యంలో నూతనంగా గెలిచిన సర్పంచ్లకు, చైర్మన్లకు, వార్డు కౌన్సిలర్లకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, సంగారెడ్డి జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షులు పులిమామిడి రాజ్ మాట్లాడుతూ, రానున్న రోజుల్లో ముదిరాజులు రాజకీయంగా ఎదగాలంటే ఐకమత్యంతో కలిసికట్టుగా అందరూ కూడా ఏకతాటిగా ఉన్నట్లయితే పై స్థాయికి ఎదుగుతామని ఈ సందర్భంగా అన్నారు. అదేవిధంగా ముదిరాజులను బీసీ డి నుండి బీసీ ఏలోకి మార్చడానికి ముదిరాజ్ బిడ్డలు అందరం కలిసి రాష్ట్ర స్థాయిలో ఉద్యమిస్తే తప్ప ప్రభుత్వం దీన్ని గుర్తించాలని ఈ సభాముఖంగా తెలిపారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో కోకాపేటలో ముద్రలకు ఇచ్చిన 5 ఎకరాల స్థలంలో భవన నిర్మాణం చేపట్టేందుకు అందరం కలిసి కృషి చేయాలన్నారు. రానున్న రోజుల్లో భావితరాల వారికి ఈ భవనాలు ఉపయోగపడతాయని వారు గుర్తు చేశారు. సంగారెడ్డి పట్టణంలో వివిధ ప్రాంతాలకు చెందిన నాయకులు సమావేశం అవడానికి ముదిరాజ్ సంఘ భవనం నిర్మించాలని అన్నారు. అనంతరం మునిపల్లి అంజమ్మ, సత్యనారాయణ, మున్సిపల్ చైర్మన్ సదాశివపేట, వార్డు కౌన్సిలర్ పులిమామిడి మమతారాజు, గారెల గౌరీదేవి, తుల్జారాం, కౌన్సిలర్ తాతాని శ్రీశైలం, కౌన్సిలర్ గోపన్నగారి వెంకటరమణ, కౌన్సిలర్ జి సంగీత మహేష్, కౌన్సిలర్ పుల్లంగారి హరిప్రసాద్, సర్పంచ్ బక్కమంజుల బలరాం, సర్పంచ్ నాగన్స్పల్లి సత్యనారాయణ, సర్పంచ్ నాయకోట్ల లావణ్య మధు, సర్పంచ్ బలరాం, అనితా శ్రీనివాస్ సర్పంచ్లను ముదిరాజ్ సంఘం సభ్యులందరూ కలిసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం ముదిరాజ్ సంఘం గౌరవ అధ్యక్షులు చంద్రశేఖర్, అధ్యక్షులు తెనుగు జనార్దన్ మరియు ప్రధాన కార్యదర్శి పిట్టల రమేష్, ఆర్థిక కార్యదర్శి వీర్నాల, ప్రచార కార్యదర్శి రామకృష్ణ, కుల పెద్దలు రాములు, బొట్టు వెంకన్న, కె శ్రీనివాస్, తీర్మాన్, రామచందర్, అంజయ్య, యువ నాయకులు రమణ, సాయి, నందు, భవన్, ఎస్వి శ్రీనివాస్, బస్వరాజ్, రాజేష్, అభిలాష్, సుధాకర్, లింగం, పవన్, సాయి, భాష తదితరులు పాల్గొన్నారు. వందే మాతరం సుప్రజ్యోత్స్నా పులకితయామినీ పుల్లకుసుమిత ద్రుమదలశోభినీ సుహాసినీ సుమధురవాసినీ అధ్యక్షులకు మరియు వచ్చిన బంధుమిత్రులకు అందరికీ నమస్కారం, ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన ముద్రా సంఘము బాబు చెప్పినట్టు ఇంకబడి ఉంది, కానీ మన లోపల ఐకమత్యత లేక ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి మన పిల్లలకు ఐకమత్యను నేర్పాలని మనం చేసుకుంటున్నాం. సాంకేతికంగా మీరందరూ కూడా మా దృష్టిలో గెలిచినట్టే ఖచ్చితంగా మీకు ఏదైతే గెలిచిన వారికి ఎన్ని ఓట్లు వచ్చినా ఓడిపోయిన వారికి కూడా వారికన్నా కొంచెం తక్కువ ఓట్లేసే కాబట్టి మీరు ఆ బాధ్యతను గెలిచినట్టే అనుకుని కూడా మీరందరూ వారికి బాధ్యతాయుతంగా ఆ యొక్క వాళ్ళని పనిచేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పెద్దలందరూ కూడా అన్ని విషయాలు మాట్లాడినారు. జగ్గారెడ్డి గారి గురించి, చింతప్రభాకర్ గారి గురించి అన్ని విషయాలు కూడా మాట్లాడినారు. నేను రాజకీయాలకు బోధించుకోదలుచుకోలేను. మన యొక్క ముదిరాజ్ యొక్క అభివృద్ధి, మన ముదిరాజ్ బంధువులు ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందాలనే నా యొక్క లక్ష్యంగా మాట్లాడదలుచుకుంటున్నాను. కాబట్టి పెద్దలు అన్నట్టు బీసీ డి నుంచి బీసీ ఏ గురించి చేరడం లేదు. ఓన్లీ సర్పంచ్, కౌన్సిలర్, చైర్మన్ వరకే ఆగిపోతున్నాం తప్ప ఇంకా ఒక ముందుకు వెళ్ళలేకపోతున్నాము. ఇతరులనే ప్రోత్సహించి మనం అక్కడే ఆగిపోవడం జరుగుతుంది. మనం ఇవన్నీ సాధించుకోవాలంటే మనం కూడా గొప్ప స్థాయిలో ఉంటే తప్ప మనం ఇవన్నీ సాధించుకోలేము. ఇవన్నీ మనం మీటింగ్ల వరకే మాట్లాడుకుంటున్నాం, కానీ ఆచరణలో మాత్రం ఏది జరగడం లేదు. ఈరోజు సంగారెడ్డి పట్టణంలో 38 వార్డులు ఉంటే ఎంతమంది కౌన్సిలర్ గెలవాలి? ఇద్దరు గెలిచింది. ఒక 10 మంది కౌన్సిలర్లన్నా మన ముదిరాజ్ బిడ్డలు గెలవాల్సిన అవసరం ఉంది. ఈరోజు సదాశివపేటలో 26 వార్డులు ఉంటే కూడా ఒక 4 కౌన్సిలర్ గెలిచిండ్రు, ఇద్దరు ఓడిపోయారు. కాబట్టి 4 కౌన్సిలర్ గెలిచిండ్రు. మన సంగారెడ్డి పట్టణంలో 38 వార్డులలో ఎంతమంది గెలవాలి? మనల్ని మనమే ఓడించుకుంటున్నాం. ఈరోజు మనల్ని అందరూ రాలేకపోయినారు. వాళ్ళందరినీ కూడా ఎక్కడ కూడా ఆధారపడదని చెప్పుకుంటూ మనం అందరం అన్ని సాధించుకున్నాం. సంగారెడ్డి జిల్లాలో ఒక జిల్లా సంగారెడ్డి నియోజకవర్గ స్థాయిలో ఒక భవనం లేదు. మనం గతంలో మనకు రైతు వేదిక పక్కన భవనానికి పోరాడి కొట్లాడినాము. అది ఎట్లా పోయిందో కూడా మీ అందరూ తెలుసు. ఇప్పుడు అక్కడ కేటాయించిండ్రు, అది 1 ఎకరా 3 కూడా కేటాయించింది. కానీ మన అది నిజమా, అది ఇంకొకరికి కూడా కేటాయించింది ఉంది, అది మనకు వస్తుందా రాదా అనేది కూడా మనం అందరం ఒకసారి కూర్చొని మాట్లాడి, నేనేమంటున్నానంటే ఆ స్థలం ఉన్నా ఉంటుంది. ఈ రైతు వేదిక పక్కన ఇప్పుడు అధికారంలో ఉన్నాడు ఇప్పుడు సత్యంగా, కానీ ఇప్పుడు ఆల్రెడీ టౌన్ అధ్యక్షుడు ఉన్నాడు, చైర్మన్ ఉన్నాడు. కానీ మీరు జగ్గారెడ్డి గారికి చెప్తారా, ఇంకెవరికి వాటి సీఆర్కి చెప్తారా చెప్పి ఖచ్చితంగా మన సంగారెడ్డి కూడా ఒక 2 ఎకరాలు సెంటర్లో 2 ఎకరాలు కేటాయించి ఒక 5 కోట్లు కేటాయిస్తే మనకు అన్నిటి కూడా శోభాయమానంగా ఉంటుంది. మన జిల్లా నుంచి అందరూ వస్తారు కాబట్టి నారాయణగేట్, చేరవాళ్ళు, పట్టణ చేరు అందరూ నియోజకవర్గాలు కూడా మన సంగారెడ్డి జిల్లా కేంద్రం కాబట్టి
మనం సంగారెడ్డి దగ్గర కేటాయించినట్టయితే, సెంటర్లో కేటాయించినట్టయితే అందరికి కూడా సులభంగా ఉంటుంది. లేనట్టయితే పెద్దలు చెప్పినట్టు ఆ స్థలాలను కూడా పరిశీలిద్దాం. మన శాయశక్తుల మనం ఈ 3 ఏళ్ళైనా సరే ఒక భవనాన్ని నిర్మించుకోవాలి. మనకి నా యొక్క కోరిక. అందరం కూడా రాజకీయంగా అతీతంగా కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ఇక్కడికి వచ్చేసిన సర్పంచ్లకు, మాజీ సర్పంచ్లకు, అలాగే కౌన్సిలర్లకు, చైర్మన్లకు, పోటీ చేసిన ముదిరాజు బంధువులకు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, కోకాపేట భవనాన్ని గురించి కూడా ఖచ్చితంగా వెళ్దాం. సత్యాన్ని తెలుసుకొని, సార్ వాళ్ళని తెలుసుకొని అందరూ కూడా మన ముదిరాజు కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ గారు ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి కూడా ఫస్ట్ మన సంగారెడ్డి జిల్లా గురించి మనం పని చేసుకునే ప్రయత్నం చేద్దామని చెప్పి నా ముదిరాజు బంధువులందరినీ కోరుకుంటూ, ఇంత గొప్ప కార్యక్రమాన్ని నియోజకవర్గ స్థాయిలో ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన సంగారెడ్డి పట్టణ శాఖకు, అలాగే ఎవరైనా బంధువులకు మర్చిపోయినట్టయితే కూడా వాళ్ళు కూడా అన్యథా భావించకుండా క్షమించడానికి చైర్మన్ పీఠాన్ని అధిరోహించిన మన శ్రీమతి మున్పల్లి అంజమ్మ సత్యనారాయణ గారికి, పిల్వాపురి మమత గారికి, శ్రీమతి గారెల గౌరీదేవి తుల్యారాం గారికి, మన సదాశివపేట పట్టణాధ్యక్షులు తుల్యారాం గారికి, అలాగే అన్న సాధారి శ్రీశైలం గారికి, సోదరుడు గోపన్న గారి వెంకటరమణ గారి కూర్చో అన్న, కూర్చో అన్న. మేడం 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 రండి, మేడం రండి అన్న, ఉండు రైట్. అన్న ఒక్క నిమిషం. తిరుమల గారు, ఆర్కే రామకృష్ణ గారు, అన్న మేమంటాయి రైట్ అన్నగా చూడాలి. ఏంటంటే దగ్గర అన్న రైట్ ఇక్కడ చూడాలి. పట్టుకోండి, చిన్న నాతో పట్టుకోండి. దగ్గర చూడు. తరువాత నాయకోటి లావణ్య మధు గారికి, ఆరూరు సర్పంచ్ గారికి, ఉపాధ్యక్షులు సుగ్నాకర్ గారు, బొట్టు వెంకన్న గారు, ఆర్కే రామకృష్ణ గారు, కేశవ్ గారు నలుగురు వచ్చి మీరు ఆరూరు సర్పంచ్ గారు, వీరికి పులిమామిని మమత గారు మరియు సంగీత గారు సన్మానిస్తున్నారు. ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అట్లాగే తరువాత బలరాం అనితా శ్రీనివాస్ గారు, లింగమూర్తి గారు రావాల్సిందిగా కోరుతున్నాం. సన్మాన గ్రహీతలు ఒక చిన్న విన్నపాన్ని మన్నించాలి. అందరూ కూడా స్టెప్ల మీద కరెక్ట్గా నిల్చొని అట్లా మెమెంటోతో సాల్వాతో అట్లే నిల్చొని ఒక గ్రూప్ ఫోటో దిగవలసిందిగా కోరుతున్నాం మీకు అందరికీ.
ఒక్క నిమిషం ఇక్కడ చూడాలి అంత అన్న 4 and 2